ఎందుకు ఈ లోకంలో మనుషులు ఆ యొక్క పోర్నోగ్రఫీకి, చెడు దృశ్యాలకు అలవాటు పడతారంటే దాని క్రియ జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే కొన్ని చూస్తూ ఉన్నావో అవి నీ మైండ్లో రికార్డ్ అయిపోతాయి. అవి నీ ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తాయి. అవి తప్పకుండా నిన్ను పతనం వైపు నడిపిస్తాయి. ఇదంతా ఎట్లా జరిగింది? జస్ట్ చూడడం వల్లనే. అంటే వ్యర్థమైనవి చూసినప్పుడు క్షయమయ్యేటువంటి విషయాలు నీలోనికి వెళ్ళిపోయాయి. అవి క్రియ చేస్తున్నాయి, అవి విత్తబడ్డాయి. ఒక చెడు నీలో విత్తబడితే అది తప్పక అది పెరిగి క్షయమన్నటువంటి ఒక పంట అన్నటువంటిది కోసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం చూస్తున్నది ఆత్మ సంబంధంగా ఉందా? ఆత్మ సంబంధంగా ఉండైతే దాని రిజల్ట్ కూడా ఉంది. ఏముంది అక్కడ? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయు. నాకు అనిపిస్తుంది మనం చేసే ప్రార్థనలన్నీ ఒక పక్క పెడదాం. ఎందుకంటే మన ప్రార్థనలన్నీ మంచిగానే ఉంటాయి. క్షయమనే పంట కోయాలని ఎవడు ప్రార్థన చేయడు కదా, ఎవడు ప్రార్థన చేయడు. అయితే మన క్రియ కోయిస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మంచి జరగాలని. అయితే అటువైపు జరిగేటువంటిది ఏంటి? మనం ఎప్పుడైతే వ్యర్థమైనవి చూస్తున్నామో ఆ పంట మనం తప్పకుండా కోయాల్సి వస్తుంది. పెద్దలు చూస్తున్నారు, పెద్దల నుంచి పిల్లలకు వచ్చింది, తర్వాత ఇంకో జనరేషన్కి వెళ్తుంది. అందుకే సమాధానం లేదు, దేవుని దగ్గర నెమ్మది లేదు. కారణం ఏంటంటే ఆ విత్తనం అన్నటువంటిది పని చేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మనం చూస్తున్నది దేవునికి మహిమకరంగా ఉందా?